హైపోథైరాయిడ్ కోసం ఎంత థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకున్నా బాడీకి వర్క్ చేయట్లేదు. వెల్కమ్ టు హెల్దీమేర్ అప్డేట్. ఫాలో హెల్దీమేర్ అప్డేట్ ఫర్ డైలీ మెడికల్ డోస్ అండ్ హార్మోనల్ ఎడ్యుకేషన్. మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో జరిగే మెటబాలిజం రియాక్షన్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే మన బాడీలో ఉన్న ఈ థైరాయిడ్ గ్లాండ్ T4 అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ T4 T3 లాగా మారుతుంది. ఈ T3 అనేది మన మెటబాలిజం రియాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే T3 అనేది యాక్టివ్ హార్మోన్. అయితే హైపోథైరాయిడిజం ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. సో అందుకనే మనము టాబ్లెట్ ఇస్తాం. ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రాబ్లం T4 నుంచి T3కి మారడానికి మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్. బాడీలో స్ట్రెస్ ఎక్కువైనా లేదా లివర్ గట్ ఇష్యూస్ అనేవి ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. సో మన బాడీలోకి ఈ థైరాక్సిన్ టాబ్లెట్ అనేది అబ్జర్బ్ అవ్వాలి అంటే మన స్టమక్ అనేది ఎంటీగా ఉండాలి. అందుకే మనం ఈ థైరాక్సిన్ టాబ్లెట్ ముందు టీ, కాఫీ, ఐరన్, కాల్షియం లాంటివి తీసుకోకూడదు. అందుకే ఈ థైరాక్సిన్ టాబ్లెట్కి ఇంకా ఫుడ్కి మినిమం 30 minutes ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి. సో థైరాక్సిన్ టాబ్లెట్ పనిచేయాలంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సమ్ టైమ్స్ థైరాయిడ్ టాబ్లెట్లో ప్రాబ్లం కాదు, మన బాడీ ఆ హార్మోన్ని యూజ్ చేయలేకపోవడం ఒక ప్రాబ్లం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ థైరాక్సిన్ టాబ్లెట్ అనేది ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్, అంటే డాక్టరే సజెస్ట్ చేయాలి.